హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం ఒక బాల్కనీ ఒక 3300 ఎస్ఎఫ్టీ అయితే అయిపోతున్నాం అనమాట. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనం నెట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. మనం 2.5 నెట్ తెచ్చాం అనమాట. దీనికి ఒక 8 years వారంటీ ఇస్తాము. సో ఆ బ్యాగ్ వచ్చేసి ఇది అనమాట, చూసారా. మనం ఇట్లా వేయాలి, ఇదన్నమాట. మనం బ్యాక్ సైడ్ కూడా వేయాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఇది మొత్తం కూడా కవర్ చేయాలి. ఈ పైనుంచి కింద వరకు. పైన ఇంకో ఫ్లోర్ ఉంది, చూసారు కదా. ఇది మొత్తం ఇట్లా కవర్ చేయాలి. మనకి హుక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, చూసారు కదా. హుక్స్ అయితే ఉన్నాయి. ఇగో ఒకటి, అదొకటి, ఇంకా ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇట్లా నుంచి ఇలా పోతుంది. హుక్స్ ఉన్నాయి కదా కిందకి, ఇట్లా అక్కడ వరకు కవర్ అవుతుంది. అక్కడ నుంచి సపరేట్ పీస్ కవర్ అవుతుంది మళ్ళీ. సో మనమైతే ఫస్ట్గా నెట్ కట్ చేసుకుందాం. మొత్తం మీద అయితే నెట్ మొత్తం కట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి 2 జాయింట్ చేయాలన్నమాట. ఒక 60 feet వచ్చింది. ఇదైతే 33 కాబట్టి 100కి 30, అదే 100కి 33 కదా. సో కాబట్టి 2 పీసులు జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా డబల్ జాయింట్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇది డబల్ జాయింట్ అనమాట, చూసారు కదా. సింగిల్ జాయింట్ అనేది ఓన్లీ అది ఇది కలిపి ఒక సింగిల్ జాయింట్ చేస్తాము. ఇదొకటి ఇదొకటి, అందుకే డబుల్ జాయింట్ అంటాం అనమాట. సో ఇలా చేస్తే ఏంటంటే జాయింట్ కూడా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోప్ ఎందుకు ఎక్కిస్తున్నాం అంటే ఇది బోర్డర్ రోప్ అన్నట్టు. అంటే మామూలుగా నెట్ ఇట్లా తగిలిస్తే కొంచెం లూజ్ అవుతుంది. సో ఈ రోప్ కూడా ఇట్లా ఎక్కించిన తర్వాత మనం ఈ రోపు బోర్డర్ రోప్ అనేది ఇట్లా టైట్ లాక్ కడతాం అనమాట. ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్ ఇట్లా టైట్ లాక్ కడితే అప్పుడు ఈ 2 కలిపి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. తొందరగా ఇక్కడ పడదు అనమాట, మొత్తం లైన్గా వస్తుంది. అది మీకు ముందు చూపిస్తాను, దాన్ని చూడండి. జాయింట్ చేసినప్పుడు చూపించలేదు, ఇంకొక జాయింట్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక పీస్ రెడీ చేయిస్తాము, ఇంకొక పీస్ కూడా రెడీ చేయాలి. ఓకే, సో చూసారు కదా, ఇట్లా వస్తుంది అనమాట. మొత్తం ఒకసారి నీట్గా తగిలిచ్చేసాము. ఇట్లా బాగుందా. మనకి ఇటు సైడ్ కూడా ఒక పీస్ వస్తుంది, ఇటు సైడ్ కూడా వేయాలి. రోప్ అక్కడే ఉన్నాయి, మళ్ళీ వస్తాం కదా అక్కడికి, ఇంకో పీస్ తేవాలా. ఇది ఇట్లా వస్తుంది. సో మొత్తం మీద అయితే పెద్ద పీస్ వేసేసాము. ఇంకా చిన్న పీసులు మొత్తం 3 ఉన్నాయి. ఆ 3 పీసులు వేస్తే అయిపోతుంది. ఫైనల్గా చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ చూసారు కదా, ఈ ముక్కు జాయిన్ చేయాలి. ఇటు సైడ్ కూడా ఒక పీస్ వేయాలి. అమ్మో దా, ఇందాక చూపించా కదా, ఫస్ట్ చూపించాను కదా చిన్న పీస్, అది ఇక్కడ ఈ పీస్ అనమాట. అవ్వలే, అయిపోయింది అనబడికి ఒక ఫిట్టింగ్ పెట్టారు. తగిలించుడే.
చాలా పెద్ద పాపం అది. మనకేం డబ్బులు కావాలా, డబ్బుల కోసం దాని ఇల్లు కూల్చేసాం మనం.